కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని కావాలని శాసనసభ్యులు దగ్గుమటి వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారని చెప్పారు. వైసీపీ పార్టీకి వెన్నుపోటు దినం నిర్వహించే అర్హత లేదంటూ శాసనసభ్యుడు కృష్ణారెడ్డితో మా ప్రతినిధి మునీంద్ర ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలం పూర్తి చేసుకొని ఇప్పటికీ నియోజకవర్గాల వారీగా మినీ మహానాడు నిర్వహించుకోవడం, అదేవిధంగా కడప కేంద్రంగా అధిష్టానం మహానాడు నిర్వహించడం, అదేవిధంగా ఏడాది కాలం చేసినటువంటి అభివృద్ధిని కూడా చాటి చెప్తుంది. అందులో భాగంగానే ఈరోజు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు కావలి నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధిని ఆయన పవర్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. అయితే దాని మీద కొన్ని విషయాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు కావలి నియోజకవర్గాన్ని ఏడాది కాలం పాటు అభివృద్ధి చేసినటువంటి పనులు చెప్పారు. అయితే ప్రధానంగా మీకు మనస్సు తృప్తినిచ్చినటువంటి అభివృద్ధి ఏంటిది? నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టా, పేద కుటుంబంలో పెట్టా, కష్టాలు నష్టాలు బాధలు అన్నీ చవిచూసి ఈరోజు ఈ స్థాయికి వచ్చా. ఒక రైతు కుటుంబ బిడ్డగా వ్యవసాయదారుడు యొక్క అన్నీ అనుభవించాను కాబట్టి నాకు వ్యవసాయం అంటే ఇష్టం. ఇప్పుడు కూడా నేను ఎంత వ్యాపార సామ్రాజ్యం ఉన్నా నేను వ్యవసాయం చేస్తూనే ఉంటా. అందుకే మా కావలి రైతాంగానికి సంబంధించినటువంటి సోమశిల కాలువకి నీళ్లు యథేచ్ఛగా వచ్చి రైతులు ఇళ్లల్లో కూర్చొని పొలాల్లో ఉండే నీళ్లు యథేచ్ఛగా పండించుకునే విధంగా కాలువకు మరమ్మతులు చేసి ప్రజలకు నీళ్లు అందించింది నాకు ఎనలేని సంతృప్తినిచ్చింది. అదేవిధంగా కావలికి సంబంధించినటువంటి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కావలి ఈరోజు మా ప్రాంతం అంతా కూడా ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి ప్రాంతం. అయితే ఇప్పటికి కూడా మా ప్రాంతం అంతా కూడా ఐడి కింద ఉంది, ఇరిగేషన్ ఐడి కింద, అంటే ఆరుతడి పంటల కిందనే ఇప్పటి వరకు కూడా రికార్డుల్లో చూపించడం కూడా జరిగింది. అయితే దాన్ని ఈరోజు మాగాణి కింద మార్చి డెల్టాగా మార్చి సోమశిలకి నిజమైన హక్కుదారులు మేము. అనాదిగా సోమశిల పుట్టిన కాడి నుంచి కావలి ప్రాంతం అంతా వరి మీద ఆధారపడుతున్న రైతులు ఇప్పుడు కూడా డెల్టా ప్రాంతంగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మా ప్రాంతాన్ని కూడా డెల్టాగా చేసేదానికి ఈరోజు నిరంతరం కృషి చేస్తున్నాం. మా చంద్రబాబు గారు ఆశీస్సులు, అదేవిధంగా జిల్లా నాయకత్వం అందరూ సహకరించారు కాబట్టి అతి తొందరలోనే ఈ ఆయకట్టు కార్యక్రమం కూడా నెరవేరబోతుందన్నటువంటి ఆనందం నిజంగా నా జీవితానికి ఒక జన్మకి సార్థకతకి ప్రధానంగా నాకు ఆనందాన్ని ఇచ్చిన విషయాన్ని కూడా తెలియజేస్తాను. గత పాలకుల నిర్లక్ష్యానికి గురై ఆ వర్కులు కానీ కావచ్చు, దాదాపు నేను ఇప్పుడు ఈ 1 year కాలంలో తెచ్చిన మరొక వర్కులు కావచ్చు, దాదాపు 288 కోట్ల రూపాయలతో ఈరోజు కావలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొన్ని పూర్తయినాయి, సిమెంట్ రోడ్లు కొన్ని పూర్తయినాయి, మిగతా జరుగుతున్నాయి. కాలువల మరమ్మతులు జరుగుతున్నాయి, కాలువల లైనింగ్ జరుగుతున్నాయి, అన్నీ కూడా వర్కులు ఈ రోజున జరుగుతున్నాయి. అవన్నీ కలిగితే 288 కోట్లు జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మళ్ళా కూడా మా కొండేపి డ్రైను, చిప్పలేరు, పిల్లివాగుకి సంబంధించినటువంటి ఈ 3 డ్రైన్లు కూడా ఆధునీకరించాలి. రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ వాటర్ సముద్రంలో కలిసే విధంగా ఈ రోజున 201 కోట్ల రూపాయలతో ఈరోజు డిపిఆర్ను ప్రభుత్వం తెప్పించుకోనుంది. అతి తొందరలో దాన్ని మంజూరు చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా అల్లూరు ప్రాంతంలో దాదాపు స్ప్రాంప్ కావచ్చు, లేదంటే పైడేరు కింద కూడా డ్రైనేజ్ కొన్ని 100 ఎకరాలు మునిగిపోతుంటే వాటిని కూడా అభివృద్ధి చేసే దిశగా ఈ రోజున 62 కోట్లతో నివేదికలు ప్రభుత్వానికి పంపడం జరిగింది. వీటన్నిటిని పూర్తి చేసే దృఢ సంకల్పంతో ఉన్న ఆర్ఎండ్బి పరంగా కావచ్చు, పంచాయతీరాజ్ పరంగా కావచ్చు, నేషనల్ హైవే కావలి చుట్టుపక్కల నేషనల్ హైవేలు కావచ్చు, వీటన్నిటిని ఆధునీకరించడం కోసం ఇప్పటికే 327 కోట్ల రూపాయల నివేదికలని ప్రభుత్వాలకు పంపించి ఈరోజు వాటన్నిటిని పర్యవేక్షిస్తున్నాం. అవన్నీ కూడా తొందరలో శాంక్షన్ అవుతాయని ఎదురు చూస్తూ ఉన్నాం. సార్, ఎంతో కాలంగా కావలి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఎయిర్పోర్టు అనేది మీ కావలి ప్రజలకు ఎన్ని రోజుల్లో ఎన్ని సంవత్సరాలు అందించబోతున్నారు? ఎయిర్పోర్ట్ అనేది కావలి వాసుల కంటే కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటిది. నెల్లూరు జిల్లా అంటే రాజకీయ చైతన్యమే కాదు, ఆర్థిక చైతన్యం, వ్యాపార రంగంలో ఎనలేని కీర్తులు గడించినటువంటి కొన్ని 100 మంది జీవించేటువంటి నెల్లూరుని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎయిర్పోర్ట్ కూడా తెచ్చుకోలేని, 10కి 10 సీట్లు ఇచ్చినా కూడా తెచ్చుకోలేని దుస్థితుల్లో ఆస్తులను ధ్వంసం చేసుకోవడం, ఆస్తుల్లో ఉండే గ్రావులు అమ్ముకోవడానికి పోయారు తప్ప ఏ ఒక్కరోజు కూడా ఎయిర్పోర్ట్ తెచ్చుకోవాలని కానీ, ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేయాలని కానీ, ప్రాంతం అభివృద్ధి చేయాలని ఆలోచన లేని పాలకులని ప్రజలు ఎంటగట్టి 10కి 10 మాకిస్తే ఈ రోజున మేము మళ్ళా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ఎయిర్పోర్ట్కి మళ్ళా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ఇప్పటికే 30 కోట్ల రూపాయలు ఈరోజు నిధులను కావలి ఆర్డీఓ అకౌంట్లో వేయటం జరిగింది. వాటికి సంబంధించిన సీజేఎఫ్ ల్యాండ్స్, రైతువారి
పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పర్ఫెక్చువల్ ఇల్ది కొంచెం లిటిగేషన్ ఉంది. అతి తొందరలో దాన్ని కూడా పరిష్కారం చేసి అన్నీ అనుకూలిస్తే ఈ సంవత్సరంలో దానికి శంకుస్థాపన కూడా మా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరిగి నెల్లూరు జిల్లా ప్రజలకు కానుకగా చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ ఇస్తాడని నమ్మకంతో మేము అందరం కూడా ఎదురు చూస్తాం. కావలి నియోజకవర్గంలో ఇప్పటికే 280 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. అదేవిధంగా మరో 62 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. అదేవిధంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ను త్వరలోనే కావలి నియోజకవర్గ ప్రజలకు అందిస్తాం. అదేవిధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు దినం కాదు కదా, వెన్నుపోటుతోనే పుట్టినటువంటి ఆ పార్టీకి వెన్నుపోటు దినం నిర్వహించే అర్హత లేదంటున్నారు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి. కెమెరామెన్ పరమేశ్వర్, మునీంద్ర, స్వతంత్ర టీవీ, నెల్లూరు.